జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం రెవెన్యూ డివిజన్ పరిధిలో కల్తీ మద్యం విక్రయం విచ్చలవిడిగా కొనసాగుతోంది. ఈ మేరకు వ్యాపారులు మనుషుల ప్రాణాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ముఖ్యంగా కాటారం మండలంలోని వైన్ షాప్ యాజమాన్యాలు కల్తీ బీర్లను స్టిక్కర్లతో సహా బెల్ట్ షాపులకు తరలిస్తున్న వైనం తీవ్ర ఆందోళన కలిగిస్తోందంటున్నారు స్థానికులు. ఈ మేరకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా వైన్ షాప్ ఓనర్ల ద్వారా ముడుపులు ముట్టడం వల్లనే బెల్ట్ షాపులో అక్రమంగా మద్యం అమ్ముతున్నారా అనే అనుమానాలు కూడా పలువురు నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలంటూ స్థానికులు కోరుతున్నారు. దీని విషయంలో పట్టించుకోకుండా ఏం చేస్తుంటారో చేసుకోవాలని చెప్పి ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏమన్నా గట్టిగా అడగడం వల్ల ఏ బాబు మంచిగా మాట్లాడని కంప్లైంట్ దారిని బెదిరించడం జరుగుతుంది. చూడండి, TST KTM మద్యం స్టిక్కరింగ్ వేసి కౌంటర్లో అమ్మకుండా బెల్ట్ షాపులకు తరలిస్తుండగా దీనికి వచ్చేసి ఇది పాత 160 రూపాయల స్టాకు, దీనిపైన 220 రూపాయలు వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. 240 రూపాయలు వాళ్ళు తీసుకుంటున్నారు. ఏంటి సార్ కానీ దీని మీద కూడా కరెక్ట్ మద్యం ఇవ్వట్లేదు. చూడండి, ఇది మేము బెల్ట్ షాప్లో తీసుకున్నాం, ఇది కరెక్ట్ లేదు, కల్తీ మద్యం అని చెప్పి అధికారికి సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేయడం జరిగితే ఏ బాబు మంచిగా మాట్లాడని చెప్పి కంప్లైంట్ దారులు బెదిరించడం జరుగుతుంది. దీనిపైన మన మేనిఫెస్టో ఎమ్మెల్యే గారు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు చర్య తీసుకొని